మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు షహిన్షా? మీతో గడిపే ప్రతి క్షణం మాకు జీవితంతో జ్ఞాపకం ఉంటుంది జోధా బేగం. అయినా మా వల్ల అంత అపరాధం ఏం జరిగింది? ఆనాటి రాత్రి తర్వాత ఒక్క క్షణం కూడా మీరు మాతో గడపనే లేదు. మీకు ఎన్నో బాధ్యతలున్నాయని మాకు బాగా తెలుసు. మీరు రుకయ్య బేగంను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ మేము మీకు చేస్తున్న విజ్ఞప్తి ఏమిటి అంటే, వీలైనట్లయితే కొద్దిపాటి సమయాన్ని మీరు మాకు కూడా కేటాయించాలి. నేనందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను షహిన్షా, కానీ ప్రయత్నించినట్లయితే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు జోధా బేగం. మాకు కేవలం మీతో కొన్ని క్షణాలు గడపాలనుంటుంది. కానీ ప్రతిసారి ఎవరో ఒకరు మన మధ్యకి అడ్డుగా వచ్చేస్తున్నారు. మీకు ఒక కానుక వదల్చాం. అది మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం. అది ప్రేమని వ్యక్తం చేయడంతో సమానం అనుకోండి. కళ్ళు మాత్రం తెరవకండి. ఇప్పుడు ఇక కళ్ళు తెరవండి జోధా బేగం. ఇదేంటి? మీరే చూడండి. ఇది చాలా అందంగా ఉంది. నాకు ఇది ఎంతో బాగా నచ్చింది. షహిన్షా, నేను కూడా మీకు ఒక కానుక ఇవ్వదలిచాను. అలాగే, ఏంటది జోధా బేగం? అది తెలుసుకోవాలంటే మీరు కూడా కళ్ళు మూసుకోవాలి. మరి సరే, చూసుకోండి. ఇదిగో మేము మీకోసం కళ్ళు మూసుకున్నాం. మేము ఇక కళ్ళు తెరవచ్చా? మీరు మా కోసం ఏం తీసుకొచ్చారేంటో చూడొచ్చా? చెప్పండి. ఇప్పుడే కాదు. మీకు మీ కానికి ఇచ్చేసాను షహిన్షా. ఇక నేను రుకయ్య బేగం దగ్గరికి వెళ్తున్నాను. తర్వాత కలుద్దాం. జోధా బేగం, ఆదా బేగం సాహిబా, అంతరాయానికి క్షమించండి. బక్షిబాను మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు. బక్షిబానువా? వారిని లోపలికి పంపించు. చిత్తం. ఆదాబ్ బాబీజాన్. ఆదాబ్. మిమ్మల్ని చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది. రండి. చాలా అందంగా కనిపిస్తున్నారు బక్షి. మీరు కూడా. శుభాకాంక్షలు. నిజం చెప్పనా, ఒక బిడ్డకు జన్మనివ్వడం చాలా శ్రమతో కూడుకున్నది. అది నిజమే. కూర్చోండి. కూర్చుంటే మీ అలసట కొంచెం తగ్గుతుంది. కూర్చోండి. ఇలా తీసుకురా. ఇది మీకోసం. పెద్దలు అంటుంటారుగా, గర్భిణిగా ఉన్నప్పుడు అందంగా ఉన్న పిల్లల్ని చూస్తే మనకి పుట్టబోయే బిడ్డ కూడా అందంగా పుడతాడు అని. మాషా అల్లా, చాలా అందంగా ఉంది చిత్రపటం.
శుక్రియా బక్షిబాను, మీకు మేమంటే చాలా ఇష్టం కదూ. శుక్రియా. దాన్ని అక్కడ పెట్టు. కానీ నిజం చెప్పాలంటే బాబీజాన్, కాస్త కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఈ అనుభూతి చాలా సంతోషాన్నిస్తుంది. ఇక గర్భంలో బిడ్డ ఎప్పుడైతే తన్నడం మొదలు పెడతాడో అప్పుడు మనకి చక్కలిగలు పెడుతున్నట్టు అనిపిస్తుంది. కడుపులో ఉన్న నా బిడ్డ ఎప్పుడు బయటకు వస్తాడా అని నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను. నిజం చెప్పిన బక్షిబాను, మీ సంతోషం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. మరి నేను ఒకసారి తాకచ్చా? తప్పకుండా. అల్లా, నన్ను ఎలా తన్నాడో చూడండి, అల్లరివాడా. అరే జోదా బేగం మీరా? అరే బక్షిబాను, ఎన్నాళ్ళైపోయింది నేను మిమ్మల్ని చూసి. బాగున్నారా మీరు? బక్షిబాను, మీకు తెలియదేమో, ఈ మధ్య జోదా బేగం గారే నా బాగోగులు చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఎవరినైనా జాగ్రత్తగా చూసుకోవడంలో ఈవిడ్ని మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. మీరు చెప్పింది నిజమే. మిమ్మల్ని చూసుకోవడానికి జోదా బాబీజాన్ ఉన్నారు. సరే బాబీజాన్, ఇక నాకు అనుమతి ఇవ్వండి. అరే వెళ్ళిపోవడానికి అంత తొందర ఎందుకు? కాసేపు కూర్చోండి, కబుర్లు చెప్పండి. నేనే మీ గదికి వద్దామనుకున్నాను. రుకయ్య బేగం కోసం లేపనం తయారు చేశాను. అది మీకు కూడా ఇవ్వాలనుకున్నాను. మీరిక్కడే కనిపించి మంచిదైంది. ఇదిగో ఆ లేపనం బక్షిబాని గారి గదిలో పెట్టే. అరే బాబీజాన్, మీకెందుకు అనవసరంగా శ్రమ? అరే అయిన వాళ్ళ కోసం ఇదొక శ్రమ. దీన్ని మీరు తీసుకోవలసిందే. సరే బాబీజాన్, నాకు అనుమతి ఇవ్వండి. ఖుదా ఆఫీస్. ఆరోగ్యం జాగ్రత్త. బక్షిబాను, బక్షిబాను, అరే నేను మిమ్మల్నిగా పిలుస్తున్నాను, కొంచెం ఆగండి. ఏమైంది? మీరు మరీ అంత కటువుగా వ్యవహరిస్తున్నారు. అలాంటిదేమీ లేదు. అలసటగా ఉన్నందువల్ల విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నాను. కాదు, ఏదో కారణం ఉంది. లేపనం ఇచ్చేటప్పుడు కూడా సంతోషంగా లేరు. నేను మాట్లాడిన జవాబు చెప్పలేదు. ఏమైంది? ఏదైనా సమస్య వచ్చిందా? మీరిక్కడేం చేస్తున్నారు? జోదా బేగంని చూస్తున్నాను. ఏమంటున్నారు మీరు? అదే జోదా బేగం నీళ్లలో రహీంతో ఎలా ఆడుకుంటున్నారో చూస్తున్నాను. నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. అదే ఎందుకని? నేనేదైనా తప్పు చేశానా? చెప్పాను కదా, నేను మీతో మాట్లాడదలుచుకోలేదు అని. కానీ బక్షిబాను, మనం మంచి స్నేహితులం కదా, ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడేమైందని మీరు నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదంటున్నారు? అయినా తబస్సుం, ఇలాంటి చిత్రపటాన్ని గీసినందుకు నీకు ఇనాం ఇవ్వక తప్పదు. తబస్సుం, ఎంత సజీవమైన చిత్రం గీసావో కదా నువ్వు. ఒకసారి చెప్పాను కదా, నేను మీతో మాట్లాడదలుచుకోలేదు అని. ఎందుకు మీరు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? వెళ్ళనివ్వండి. నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇక నేను వెళ్తాను. అంతటి కోపమా? అంత తప్పు నేనేం చేశాను? ఈ చిత్రపటం చూసిన ప్రతిసారి నాలో ఆందోళన పెరుగుతూనే ఉంటుంది. నా ఆందోళన తీర్చగలిగే వ్యక్తి మాత్రం ఏ సమాధానం ఇవ్వటం లేదు. తనకు సాయం చేసే ఉద్దేశమే లేనట్టుంది. ఇప్పుడు నేనేం చేయను? ఏం చేయను? ఈ చిత్రపటం నాకెందుకు పనికిరాదు. ఈ చిత్రపటం నా ప్రాణాలతో ఆడుకుంటోంది. దీని మీద నేను ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నాను. ఇందులో ఉన్న రహస్యం తెలుసుకోగలిగితే దాని ద్వారా ఆ నిధి వద్దకు సులభంగా చేరుకోగలం. కానీ ఎలా? ఎలా?
గమ్యం చేరి మార్గం కనిపించడం లేదు. ఏం చేస్తే యా అల్లా! అంటే ఈ చిత్రపటం యొక్క ప్రత్యేకత ఇదన్నమాట. వేడి సెగ తగిలితేనే ఈ పటం తన అసలు రూపానికి మారుతుందన్నమాట. ఆ! ఇక ఇప్పుడు నేను నా గమ్యానికి మరో అడుగు చేరువయ్యాను. అల్హమ్దులిల్లా. అంటే ఇదేనన్నమాట ఆ ప్రాంతం. ఇప్పుడు నేను వెంటనే ఈ ప్రాంతం ఎక్కడో తెలుసుకోవాలి. ఆగండి, ఇటు తిరగండి. అంత దూరం పరిగెత్తకండి, లేదంటే సలీమా బేగం మళ్ళీ కోప్పడతారు. అలాగే లేండి, మీరు నన్ను ఆడుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చారు. అదే మా అమ్మీజాన్ మమ్మల్ని ఎక్కడికి ఆడుకోవడానికి పంపరు. అందుకేగా నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. చూడండి, మీరు అటు ఇటు పరుగులు తీయొద్దు. మరి మేమేం చెయ్యాలి? మాతో పాటు ఆడుకోవడానికి నాకు తోడుగా ఎవ్వరూ లేరు. అందుకే అటు ఇటు మేం పరుగులు తీస్తూ ఉంటాం. మీరేం కంగారు పడకండి, త్వరలోనే మీతో కలిసి ఆడుకునేందుకు ఒకరు రాబోతున్నారు. నాకు అర్థం కాలేదు, నాతో ఆడుకోవడానికి ఎవరు వస్తున్నారట? ఎవరో ఒకరు. అదే ఒక చిన్న తమ్ముడు కావచ్చు, లేదా చిట్టి చెల్లై కావచ్చు. అవునా? మరి ఇప్పుడు ఎందుకు రాలేదు? ఎక్కడున్నారు? ఇప్పుడు తను రుకయ్య బేగం కడుపులో ఉంది. మీకు ఇంకో విషయం చెప్పనా? మీకు ఇష్టమైన బక్షీబాను కూడా అలాంటి మరొక బహుమతిని మీకు త్వరలో ఇవ్వబోతుంది. అది ఆమె కడుపులో ఉందా? ఆ! మరి ఆట బొమ్మ వాళ్ళ కడుపులో ఎలా ఉంటుంది? షేన్షా, ఈరోజు ప్రశ్న: మహామంగ ఎవరి పట్ల ఎక్కువ ప్రేమను కనబరుస్తుంది? ఏ ఆదం ఖాన్, బి అక్బర్. సలాం అలైకుం షేన్షా. వాలేకుం అస్సలాం. ఎలా ఉన్నారు మీరు? మేం బాగున్నాం షేన్షా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మిమ్మల్ని మేము తర్వాత కలుస్తాం. సలాం షెహన్షా. వాలేకుం అస్సలాం. చెప్పండి యువరాజా, మీరు మాకు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటి? జావేదా బేగం ఇంతకు ముందు మాకొక విషయం చెప్పింది. రుకయ్య బేగం కడుపులో నేను ఆడుకునే ఆట బొమ్మ ఉందిట. అలాగే బక్షీబాను కడుపులో కూడా. అది ఏంటంటే, నేను రహీంకి చెప్పేది రుకయ్య బేగం కడుపుతో ఉన్నారు కదా, అందుకే. అయితే మీరే చెప్పండి షెహన్షా, ఎవరి కడుపులోనైనా ఆట బొమ్మ ఎలా ఉంటుంది? మమ్మల్ని క్షమించండి యువరాజా, దీని గురించి మీకు జావేదా బేగం గారే చెప్పాలి. లేదు లేదు, మేము అలా ఒప్పుకోం. మేం వెంటనే మా అమ్మీజాన్ని అడుగుతాం. తనకు చాలా కంగారుగా ఉంది. ఈ కంగారంతా సంతోషం వల్లే వచ్చింది షెహన్షా. మన మహల్ అంతా ఈ సంతోషంలో మునిగి తేలుతుంది. కానీ ఒక విషయంలో మాకు ఫిర్యాదు ఉంది. ఏంటా ఫిర్యాదు వదిన గారు? మీరు తండ్రి కాబోతున్నారని అందరూ మీకు అభినందనలు చెప్తున్నారు. కొంచెం ఆలోచిస్తే నేను కూడా చిన్నమ్మని కాబోతున్నాను కదా, అయినా మరెవరూ నాకు అభినందనలు చెప్పడం లేదు. అలా అయితే మేమే మీకు అభినందనలు చెప్తాం. మీకు మా అభినందనలు వదిన గారు. నిజం చెప్పాలంటే మీ అంత మంచి భార్య దొరికినందుకు మా సోదరుడు ఎంతో అదృష్టవంతుడు. అంతేగా మరి, మేము పుట్టినప్పటి నుంచి అంతే. హాయల్లా, మీరు మాకు అభినందనలు చెప్పారు గాని మేం మీకు చెప్పడం మర్చిపోయాం షెహన్షా. అభినందనలు షెహన్షా. అల్లా రుకయ్య బేగంకు పన్నటి బిడ్డనిస్తాడు. ఇదే మేం చేసే ప్రార్థన. ఆమీన్. అయితే ఇప్పుడు మీరు రహీంకి ఎలా నచ్చజెప్తారు? ఆ విషయం మేము ఆలోచించలేదు, కానీ వెంటనే ఆలోచించి చెప్పాలి. లేదంటే మమ్మల్ని తను ప్రశాంతంగా ఉండనివ్వరు. మేము ఇప్పుడే వెళ్లి తనతో మాట్లాడొస్తాం. అల్లా హఫీజ్. అల్లా హఫీజ్. ఈ సామాన్లన్నీ తీసుకెళ్ళండి. ఆ వస్త్రాలన్నీ ఆస్థాన దర్జీకి ఇవ్వండి. ఆ బంగారం ఆస్థాన కంసాలకి ఇవ్వండి. వారు మన రుకయ్య బేగం కోసం అద్భుతమైన దుస్తుల్ని, నగల్ని తయారు చేసి ఇస్తారు. ఆ బాదాంలు, పిస్తాలు వారి భోజనశాలకు పంపించండి. ఇక వెళ్ళండి. సలీమా బేగం, నించునే ఉన్నావు, ఇలా కూర్చో. అలాగే అత్తయ్య గారు.
అత్తయ్యగారు చూస్తుంటే ఈ సందర్భంగా మొత్తం మహల్లో సంతోషాలు నిండిపోయాయి. ఇంకా షెహన్షా ఆయన మొహంలో వెన్నెల కాంతులు వికసిస్తున్నాయి. ఇదంతా జోదాబేగం చేసిన పని ఫలితం. అంతా తనొచ్చిన వేళ విశేషం ఇది. అంతేకాదు, ఇది గమనించారా? ఆవిడ ఎంత జాగ్రత్తగా ప్రేమగా రుకయ్య బేగంను చూసుకుంటున్నారో. వాళ్ళిద్దరి మధ్య బంధం గట్టిపడుతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. అయినా నా మనసులో ఒక అనుమానం ఉంది. మనందరికీ బాగా తెలుసు షెహన్షా జోదా బేగంకి బాగా చేరువవుతున్నారని. ఇలాంటి సమయంలో రుకయ్య బేగం జోదా బేగంని తనని దగ్గరుండి చూసుకోమనడంలో ఆంతర్యమేంటో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ ఎంతో మంది వైద్యులున్నారు, నపుంసకులున్నారు, దాసీలున్నారు. అలాంటప్పుడు ఆవిడ జోదా గారిని ఎందుకు కోరుకున్నారు? నిజమే, నాకు కూడా ఈ విషయం చాలా వింతగా అనిపించింది. జోధా జలాల్ బంధం మళ్లీ చిగురులు వేస్తోంది. ఇలాంటప్పుడు వాళ్ళు ఇంకా దగ్గరగా ఉండాలి. అదే కదా అత్తయ్యగారు, ఇంత అకస్మాత్తుగా రుకయ్య బేగం జోదా బేగం మీద నమ్మకాన్ని చూపించడమేంటి? నాకు తెలిసి ఇంతకు ముందెప్పుడు రుకయ్య బేగం జోదా బేగం ఇష్టపడిన దాఖలాలు లేవు. అలాంటిది జోదా బేగంతో ఇప్పుడు ఇలా చేయించుకోవడం అర్థం కావడం లేదు అత్తయ్యగారు. ఎంతైనా తను ఓ స్త్రీనే కదా. రుకయ్య బేగం ప్రవర్తన సరైంది కాదు. అయినా మన జోధా బేగం వ్యక్తిత్వం చాలా గొప్పది సలీమా బేగం. ఆవిడ జలాల్ సంతోషం కోసమే ఇవన్నీ చేస్తోంది. బహుశా అత్తయ్యగారు, బహుశా మనం ఈ పరిస్థితులను చక్కదిద్దగలిగితే బావుంటుంది. బాధపడుకు, అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు అందరి ఆనందం ఏంటంటే రుకయ్య బేగం జోధా బేగం పర్యవేక్షణలో క్షేమంగా ఉంటుంది. ఇందులో ఆంతర్యం ఏదో ఉంది అత్తయ్యగారు. రుకయ్య బేగం జోదా బేగం సాయం తీసుకోవడం మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన రహస్యం దాగి ఉంది. ఆదాబ్ రుకయ్య బేగం, లోపలికి రావడానికి అనుమతిస్తారా? అనుమతినిస్తున్నా. ఈ చిత్రాన్ని బాగా చూసారా? ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. చిత్రం అద్భుతంగా ఉండడం ముఖ్యం కాదు. గర్భంతో ఉన్న స్త్రీలు ఇలాంటి అద్భుతమైన అందమైన పిల్లల చిత్రాలను చూస్తే పుట్టబోయే బిడ్డలు కూడా అందంగా పుడతారట కదా, అవునా? అవును. దీన్ని తీసుకెళ్ళు. హకీం సాహిబా, మేమెంత సంతోషంగా ఉన్నామో మాటల్లో చెప్పలేకపోతున్నాం. ఇంకొన్ని రోజుల్లో మా ముఖంలో కళ వస్తుంది. నా కడుపు పెరుగుతుంది. ఆ తర్వాత కడుపులో ఉన్న బిడ్డ నన్ను తంతూ ఉంటాడు. ఇవన్నీ తలుచుకుంటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఒక ప్రత్యేకమైన అనుభూతిది. మీరు చెప్పింది నిజమే. దానికోసం మీరు ఇది తీసుకోవాల్సి ఉంటుంది. ఏముంది ఇందులో? ఇందులో ఉన్న ఔషధం వల్ల మీరు గర్భం వచ్చినట్లుగా కనిపిస్తారు. మీరు కడుపుతో ఉన్నట్టు అనిపిస్తారు. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరొక్కసారి ఈ విషయం గురించి ఇంత గట్టిగా మాట్లాడుకో. ఒకవేళ గోడలకున్న చెవుల వరకు నీ మాటలు వెళ్ళాయనుకో, ఇక లోకాన్ని చూడ్డానికి నీ 2 కళ్ళు ఉండవు. నాకు ఈ ఔషధం అవసరం ఏమాత్రం లేదు. మే షెహన్షా గారితో చెప్పేశాం. మా అబద్ధం ఎంత పెద్దదైనా ఆయన తప్పక నమ్ముతారు. గుర్తుంచుకో, మేం గర్భవతివి కావని ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఒకవేళ తెలిసిందనుకో, అర్థమవుతుందా నీకో? అర్థమైంది బేగం సాహెబా. ఇక వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఈరోజు ప్రశ్న: మహామంగ ఎవరి పట్ల ఎక్కువ ప్రేమను కనబరుస్తుంది? ఏ ఆదం ఖాన్, బి అక్బర్. సరైన సమాధానాన్ని జట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.